ఈరోజు చర్చకు స్వాగతం. మనం ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాం, విరాళాలిస్తుంటాం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తుంటాం. అంటే దానం చేయడం మంచిదని మనందరికీ తెలుసు. కానీ మనమిచ్చే పద్ధతి మన జీవితాన్ని మనకు తెలియకుండానే ఎలా మలుపు తిప్పుతుందో ఎప్పుడైనా ఆలోచించామా? చాలామంది దానం చేస్తే పుణ్యమొస్తుంది, సంపదొస్తుంది అనుకుంటారు. కానీ ఈరోజు మనం పరిశీలించబోయే మూలం ప్రకారం అది కేవలం మొదటి అడుగు మాత్రమే. అవును. దానం చేయడమనేది భవిష్యత్తు కోసం ఒక విత్తనం నాటడం లాంటిది. కానీ కేవలం విత్తనం నాటితే సరిపోదు కదా. దానికి ఎలాంటి నీరు పోస్తున్నాం, ఎలాంటి ఎరువు వేస్తున్నాం అనే దాన్ని బట్టి ఆ చెట్టు ఆరోగ్యం, అదిచ్చే ఫలాల రుచి ఆధారపడి ఉంటాయి. అలాగే మనం దానం చేసేటప్పుడు మన మనస్సులో ఉన్న భావన, మన ఉద్దేశం రాబోయే ఫలితం యొక్క నాణ్యతను నిర్దేశిస్తుందన్నమాట. సరిగ్గా అదే పాయింట్. ఇది కేవలం ఏమి ఇస్తున్నాం అనే దాని గురించి కాదు, కాదు కాదు ఎలా ఇస్తున్నాం అనే దాని గురించి. దీనికోసం మనం సుమారు 2500 ఏళ్ల నాటి బౌద్ధ గ్రంథం తీసుకుంటున్నాం. అవును, అంగుత్తర నికాయే. అందులో సప్పురిసధాన సుత్త అనే ఒక భాగాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. ఇందులో ఒక శ్రేష్టమైన వ్యక్తి చేసే 5 రకాల దానాల గురించి ఉంది. వాటి వల్ల కలిగే ఫలితాలు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఈ పురాతన జ్ఞానం దాతృత్వం ద్వారా మన భవిష్యత్తును మనమే ఎలా తీర్చిదిద్దుకోవచ్చో చెబుతుంది. సరే, ఇక దీనిని కొంచెం లోతుగా చూద్దాం. ఈ సుత్తంలో ఉన్న ప్రాథమిక ఆలోచనేంటంటే దానం చేయటం వల్ల సంపద కలుగుతుంది. అది బేస్లైన్. సరే, కాని ఆ సంపదను మనం ఎలా అనుభవిస్తాం, మన జీవితం ఎలా ఉంటుంది అనేది మనం దానం చేసేటప్పటి మన మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. అంటే ఇది దానాన్ని ఒక లావాదేవీగా కాకుండా మన భవిష్య వాస్తవికతను ప్రోగ్రాం చేసే ఒక సాధనంగా చూపిస్తుంది. భవిష్య వాస్తవికతను ప్రోగ్రాం చేయడం. వావ్! ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ మూలంలో 5 పద్ధతులు చెప్పారన్నారు కదా. భిక్షువులను ఉద్దేశించి, భిక్షువులారా, ఇవి శ్రేష్టమైన వ్యక్తి యొక్క 5 బహుమతులు అని ఈ సుత్తం మొదలవుతుంది. మరి మొదటిది శ్రద్ధతో దానం చేయటం. దీని ఫలితం వింటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అదేమిటంటే శారీరక సౌందర్యం. దానం చేసిన వ్యక్తి అందంగా, ఆకర్షణీయంగా, సుందరమైన శరీర ఛాయతో ఉంటారట. ఒక్క నిమిషం, దానం చేయడానికి అందానికి సంబంధమేంటి? ఇది ఏదో మూఢనమ్మకంలా ధ్వనిస్తోంది. దీని వెనుక ఏదైనా తర్కం ఉందా? మీ సందేహం సహజమే. మొదటిసారి విన్నప్పుడు ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ శ్రద్ధ అంటే గుడ్డి నమ్మకం కాదు. కర్మ సిద్ధాంతంపై, మంచి పనులకు మంచి ఫలితాలు వస్తాయనే దానిపై ఒక స్పష్టమైన, నిర్మలమైన విశ్వాసం. అటువంటి విశ్వాసంతో దానం చేసినప్పుడు మనసులో ఎలాంటి కల్మషం, సంకోచం ఉండదు. అది చాలా ప్రశాంతమైన, సానుకూలమైన మానసిక స్థితి. ఓకే. ఆ అంతర్గత ప్రశాంతత, స్వచ్ఛత బాహ్యంగా ప్రతిఫలిస్తోందని ఈ సూత్రం యొక్క అంతరార్థం. మనం గమనిస్తే కొంతమంది ఎప్పుడూ ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు. వారి ముఖంలో తెలియని ఒక వర్చస్సు, ఒక కళ కనిపిస్తుంది. ఇది అలాంటిదే. ఆ దానం యొక్క కర్మఫలం పండినప్పుడు సంపదతో పాటు ఆ అంతర్గత సౌందర్యం భౌతిక రూపంలో కూడా వ్యక్తమవుతుంది. అంటే మీరు చెప్పేది మనసులో ఉండే స్వచ్ఛతే అందంగా మారుతుందన్నమాట. ఇది కేవలం బాహ్య సౌందర్యం గురించి కాదు, ఒక రకమైన ఆకర్షణీయమైన వ్యక్తిత్వం గురించి కావచ్చు. సరే, ఇది జీవితంలోని సౌందర్య పార్శ్వం. మరి మన సంబంధాల సంగతేంటి? దానికేమైనా సమాధానముందా? అదే మన రెండో పాయింట్ అనుకుంటా, గౌరవంగా దానం చెయ్యడం. అవును. గౌరవంగా ఇస్తే గౌరవం వస్తుంది అనేది అందరూ చెప్పేదే కదా. ఈ సూత్రంలో ఉన్న ప్రత్యేకతేమిటి? మీరు చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఇది కేవలం ఒక లోకోక్తిని పునరావృతం చేయడం కాదు. దీనికి చాలా లోతైన అర్థముంది. కర్మ సిద్ధాంతాన్ని ఒక ప్రతిధ్వనిలా ఊహించుకోవచ్చు. మనం కొండల్లోకి వెళ్ళి గౌరవం అని గట్టిగా అరిస్తే మనకు గౌరవం అనే ప్రతిధ్వని వినిపిస్తుంది. నిజమే. అవమానం అని అరిస్తే అదే తిరిగి వస్తుంది. మనం దానం చేసేటప్పుడు స్వీకర్తను గౌరవించడమంటే వారి పరిస్థితిని కించపరచకుండా, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకుండా ఇవ్వడం. ఇలా మనం సృష్టించిన గౌరవమనే శక్తి మన జీవితంలో ప్రతిధ్వనిస్తుంది. ఎక్కడ? ఈ మూలంలో చాలా స్పష్టంగా చెప్పారు. వారి పిల్లలు, భార్యలు, సేవకులు, దూతలు మరియు కార్మికులు విధేయులుగా ఉంటారు. వారి మాట వింటారు మరియు వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
ఆ ఇక్కడే ఉంది అసలు విషయం. ఇది బయట సమాజమిచ్చే ఏదో అనామక గౌరవం కాదు. అస్సలు కాదు. మన జీవితంలో అత్యంత కీలకమైన వ్యక్తుల నుండి, మన కుటుంబ సభ్యులు, మనతో కలిసి పనిచేసేవారి నుండి మనకు విధేయత, గౌరవం లభిస్తాయి. సరిగ్గా. అంటే మన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలు సామరస్యంగా ఉంటాయన్నమాట. ఇది చాలా ఆచరణాత్మకమైన ఫలితం. సరే, ఇప్పుడు మన దగ్గర అందముంది, గౌరవప్రదమైన సంబంధాలున్నాయి, కాని జీవితంలో అన్నీ సకాలంలో జరగాలి కదా. ఖచ్చితంగా. దీనికి సంబంధించిందే మూడో పాయింట్, సరైన సమయంలో దానం చేయడం. దీని ఫలితం మనకు అవసరమైనప్పుడు ప్రయోజనాలు చేకూర్తాయట. అవును, ఇది కేవలం అదృష్టం కాదు, ఇది మనం సృష్టించుకున్న కాస్మిక్ టైమింగ్. ఇతరుల అవసరాన్ని గుర్తించి వారికి అత్యంత అవసరమైనప్పుడు సహాయం చేయడం. ఉదాహరణకు, ఒక విద్యార్థి పరీక్ష ఫీజు కట్టడానికి చివరి రోజున ఇబ్బంది పడుతున్నప్పుడు సహాయం చేయడం. లేదా చలికి వణుకుతున్నవారికి వెంటనే దుప్పటి అందించడం. అవును, ఇది కేవలం డబ్బు గురించే కాదు. ఒక స్నేహితుడు మానసికంగా కుంగిపోయినప్పుడు వారికి అవసరమైన ఆ ఒక్క ఫోన్ కాల్ చేయడం కూడా సరైన సమయంలో చేసిన దానమే. ఇలా మనం ఇతరుల సమయాన్ని, అవసరాన్ని గౌరవించినప్పుడు భవిష్యత్తులో మనకు అత్యవసరమైనప్పుడు ఊహించని విధంగా సరైన సమయంలో సహాయమందుతుంది. అంటే ఇది దాన్ని మనం భవిష్యత్తులో మనకు అవసరమయ్యే అదృష్టం కోసం ముందుగానే చెల్లించడం లాంటిదనుకోవచ్చా? అద్భుతంగా చెప్పారు. ప్రీపేయింగ్ ఫర్ ఫ్యూచర్ సెరెండిపిటీ. సరిగ్గా అదే. వావ్! ప్రీపేయింగ్ ఫర్ ఫ్యూచర్ సెరెండిపిటీ. ఈ ఆలోచన అద్భుతంగా ఉంది. అంటే మన చర్యలు, మన భవిష్యత్తులో వనరులు సరైన సమయంలో అందేలా ఒక ఏర్పాటు చేస్తున్నాయన్నమాట. సరే, ఇప్పుడు మనకు సంపదతో పాటు అందం, గౌరవం, సకాలంలో సహాయం అందే అదృష్టం కూడా ఉన్నాయి. కానీ చాలామంది ధనవంతులు తమ సంపదను చూసి ఆందోళన చెందుతారు, లేదా పిసినారితనంతో దాన్ని సరిగ్గా అనుభవించలేరు. సంపద ఉండటం వేరు, దాన్ని ఆస్వాదించగలగటం వేరు. ఈ సమస్యకు పరిష్కారమే మన 4వ పాయింట్ అనుకుంటా. అవుననుకుంటా. ఉదార హృదయంతో దానం చేయటం. ఖచ్చితంగా. ఇది చాలా లోతైన మానసిక పరిశీలన. సంపదను సృష్టించటం ఒక ఎత్తైతే, దాన్ని అనుభవించగల మానసిక స్వేచ్ఛను కలిగి ఉండటం మరో ఎత్తు. ఉదార హృదయమంటే సంకుచితత్వం, పిసినారితనం, దేనిపైన అతిగా అట్టుక్కుపోయే గుణం లేని మనసు. అటువంటి విశాలమైన మనస్సుతో దానం చేసినప్పుడు దాని ఫలితంగా లభించిన సంపదను అనుభవించగల మానసిక సామర్థ్యం కూడా మనకు లభిస్తుంది. మూలం ప్రకారం వారి మనస్సు 5 రకాల ఇంద్రియ సుఖాలలో శ్రేష్టమైన వాటిని ఆస్వాదించడానికి మొగ్గు చూపుతుంది. అంటే వారు సంపాదించిన సంపదను చూసి భయపడకుండా, అపరాధ భావన లేకుండా జీవితాన్ని ఆనందించడానికి ఒక సాధనంగా దాన్ని ఉపయోగించగలరు. ఇది వింటుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. కొందరు కోటీశ్వరులు కూడా చిన్న చిన్న ఖర్చులకు భయపడుతూ ఆ సంపదను అనుభవించకుండానే జీవిస్తారు. మరికొందరు ఉన్నంతలో ఎంతో సంతోషంగా ఉంటారు. బహుశా ఆ తేడా ఈ మానసిక స్వేచ్ఛలోనే ఉందేమో. సరే, ఇప్పుడు సంపదను ఆస్వాదించే సామర్థ్యం వచ్చింది, కాని దాన్ని నిలబెట్టుకోవడమెలా? మన సంపదకు అగ్ని, దొంగలు, వరదలు ఇలా ఎన్నో ప్రమాదాలుంటాయి కదా. ఈ విషయంలో మన దాన పద్ధతి ఏమైనా సహాయం చేయగలదా? తప్పకుండా. అదే మన 5వ చివరి అంశం. కించపరచకుండా దానం చేయడం. ఇక్కడ కించపరచడం అంటే ఏమిటి? ఇందులో 2 ముఖ్యమైన పార్శ్వాలున్నాయి. మొదటది స్వీకర్తను కించపరచకపోవడం. దానం చేసేటప్పుడు నేను గొప్పవాడిని, నువ్వు నామీద ఆధారపడి ఉన్నావు అనే అహంకారం లేకుండా ఇవ్వడం. స్వీకర్త ఆత్మగౌరవాన్ని కాపాడటం. మనమిచ్చే సహాయం వారిని చిన్నబుచ్చకూడదు. ఓకే, అది మొదటది. మరి రెండోది? ఇక 2వ పార్శ్వం మనల్ని మనం కించపరుచుకోకపోవడం. అంటే మన శక్తికి మించి దానం చేసి తర్వాత అయ్యో ఇంతిచ్చేశానే, నా పరిస్థితేంటి అని బాధపడటం, పశ్చాత్తాపపడటం లాంటివి చేయకుండా ఉండటం. మనస్ఫూర్తిగా, సంతోషంగా ఇవ్వడం. అంటే ఇచ్చేవాడిలో అహంకారం, తీసుకునేవాడిలో అల్పత్వ భావన రెండూ కలగకుండా జాగ్రత్త పడటం. సరిగా. అలాగే ఇచ్చినందుకు మనం కూడా బాధపడకూడదు. ఇలా చేయడం వల్ల ఫలితమేమిటి? ఇలా ఇతరులను, మనల్ని మనం మానసికంగా గాయపరచకుండా దానం చేయటం వల్ల ఒక అహింసాత్మకమైన, సురక్షితమైన శక్తిని మనం సృష్టిస్తాం. ఆ హాని చెయ్యని స్వభావమే మన సంపదకు రక్షణ కవచంలా మారుతుంది. మూలంలో 5 ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుందని స్పష్టంగా ఉంది. అగ్ని, వరదలు, రాజు అంటే ప్రభుత్వ స్వాధీనం, దొంగలు మరియు ఇష్టం లేని వారసులు.
అంటే మన సంపదను దుర్వినియోగం చేసేవారు. అవును, మనం దానం చేసేటప్పుడు సృష్టించిన ఆ హాని చెయ్యని శక్తి మన ఆస్తులకు ఒక రకమైన అదృశ్య బీమా పాలసీలా పనిచేస్తుందన్నమాట. అదృశ్య బీమా పాలసీ, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. కాబట్టి ఈ 5 సూత్రాలను కలిపి చూస్తే ఇది కేవలం ధనవంతులవ్వడం గురించి కాదు, ఒక సంపూర్ణమైన, సంతోషకరమైన, సురక్షితమైన జీవితాన్ని నిర్మించుకోవడం గురించి చెబుతోంది. శ్రద్ధతో ఇస్తే సౌందర్యం, గౌరవంగా ఇస్తే మంచి సంబంధాలు, సరైన సమయంలో ఇస్తే సకాలంలో అందే అదృష్టం, ఉదారంగా ఇస్తే ఆనందించే సామర్థ్యం, మరియు కించపరచకుండా ఇస్తే భద్రత. ఇదొక సంపూర్ణ ప్యాకేజ్లా ఉంది. సరిగ్గా చెప్పారు. అందుకే ఈ గుణాలన్నింటినీ అలవర్చుకున్న వ్యక్తిని సప్పురిస అన్నారు. సప్పురిస. అవును, సప్పురిస అంటే శ్రేష్టమైన వ్యక్తి లేదా ధర్మబద్ధమైన వ్యక్తి. కాబట్టి ఈ బోధన కేవలం దానమనే చర్య గురించి కాదు, ఆ చర్య ద్వారా ఒక వ్యక్తి తన శీలాన్ని, తన స్వభావాన్ని ఎలా ఉన్నతంగా మార్చుకోగలడు అనే దాని గురించి కూడా. ఇది వ్యక్తిత్వ వికాసానికి ఒక మార్గసూచిలాంటిది. ఈరోజు మనం దాతృత్వం గురించి ఒక కొత్త కోణంలో ఆలోచించాం. శ్రద్ధ, గౌరవం, సమయస్ఫూర్తి, ఉదారత మరియు అహింస, ఈ 5 మానసిక స్థితులు మనం చేసే దానానికి ఎంత శక్తినిస్తాయో, మన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో చూసాం. ఇచ్చే వస్తువు కన్నా ఇచ్చే విధానం, దాని వెనుక ఉన్న మనస్సు ఎంత ముఖ్యమో అర్థమైంది. మీరు చెప్పింది నిజమే. ఇప్పటివరకు మన చర్చ అంతా దాతకు కలిగే ఫలితాల చుట్టూనే తిరిగింది. అవును, కర్మ సిద్ధాంతం ప్రకారం. అవును, ఎందుకంటే కర్మ సిద్ధాంతం మన చర్యల ఫలితాలను మనమే అనుభవిస్తామని చెబుతుంది. కాని ఇది మరో ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనం ఆలోచించాల్సిన మరో విషయముంది. ఈ 5 రకాలుగా బహుమతిని స్వీకరించిన వ్యక్తిపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఆసక్తికరమైన ప్రశ్న. దాన్ని కొంచెం వివరిస్తారా? ఉదాహరణకు, అవమానకరంగా, కించపరిచే విధంగా ఇచ్చిన బహుమతి కంటే గౌరవంగా, ప్రేమతో ఇచ్చిన బహుమతి స్వీకర్తలో ఆత్మగౌరవాన్ని ఎక్కువగా పెంపొందిస్తుందా? సరైన సమయంలో అందిన సహాయం వారి జీవితంలో ఒక పెద్ద సానుకూల మార్పుకు కారణమవుతుందా? ఉదార హృదయంతో ఇచ్చిన బహుమతి స్వీకర్తలో కూడా ఉదారత్వాన్ని ప్రేరేపిస్తుందా? అంటే దానం యొక్క ప్రభావం కేవలం దాత భవిష్యత్తునే కాకుండా స్వీకర్త వర్తమానాన్ని, తద్వారా సమాజం మొత్తాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనేది మనం ఆలోచించదగిన విషయం.